నెల్లూరు జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. అల్లూరు పంచాయతీ ఎర్రగుంటకు చెందిన యువకులు పండగ పూట సరదాగా ఈత కోసం తీరానికి వెళ్లి గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు గాలింపు చేపట్టగా ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో ముగ్గురి కోసం స్థానిక మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు మైరన్ పోలీసులు. నెల్లూరు జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. అల్లూరు పంచాయతీ ఎర్రప్పగుంటకు చెందిన యువకులు పండగ పూట సరదాగా ఈత కోసం తీరానికి వెళ్లి గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో ముగ్గురి కోసం స్థానిక మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు మెరైన్ పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరసింహులు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నరసింహులు, ఇవాళ నెల్లూరు జిల్లా అల్లూరు సముద్ర తీరంలో తీరని విషాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా అల్లూరు ఇసుకపల్లి బీచ్ వద్ద ఈతకు సరదాగా ఈతకెళ్లినటువంటి నలుగురు విద్యార్థులుగా భావిస్తున్నారు. ఆ విద్యార్థులు నలుగురు గల్లంతయ్యారు. వీళ్ళు అల్లూరు మండలంలోని గొల్లపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులుగా ఒకవైపు అనుమానం వ్యక్తమవుతుంది. మరోవైపు అల్లూరు మండల పంచాయతీ పరిధిలోని ఎర్రపగుంటకు సంబంధించినటువంటి వాళ్ళుగా కూడా కొందరు చెప్తున్నారు. పూర్తిగా ఇంతవరకు అయితే సమగ్రమైనటువంటి సమాచారం లేదు. ముందు ఒక 14 నుంచి 15 ఏళ్ల వయసు కలిగినటువంటి ఒక పాప మృతదేహాన్ని బయటకు తీశారు. మరో యువకుడి మృతదేహాన్ని కూడా ఇంతకు ముందుగానే ఇప్పుడు బయటకు తీశారు. వీళ్ళు ఈ యువకుడు నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి బుచ్చిరెడ్డిపాలెం చెందినటువంటి యువకుడుగా కూడా చెప్తున్నారు. అతనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి పేరు వివరాలు కూడా తెలియరాలేదు. మరో ఇద్దరు లోపల గల్లంతైనట్టుగా కూడా చెప్తున్నారు. వాళ్ళ నలుగురు కోసం ఇటు మెరైన్ పోలీసులు అలాగే మత్స్యకారులు ప్రత్యేకమైనటువంటి బోట్లతో అక్కడ గాలిస్తూ ఉన్నారు. అల్లూరు ఇసుకపల్లి సముద్ర తీరంలో అక్కడ పోటు సహజంగానే పోటు ఎక్కువగా ఉంటుంది, చాలా లోతుగా కూడా ఉంటుంది సముద్రం. అందువల్ల వీళ్ళు తెలియక అక్కడికి వెళ్ళేసి సరదాగా ఈతకెళ్ళి అందులో ఆ సుడుల్లో తిక్కుని లోపలికి వెళ్ళిపోయినారు అనేటటువంటి స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు చెబుతున్నట్టు మాటలు. ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ ఇప్పటికే కావలి రూరల్ ఎస్ఐ పాపారావు గాని అలాగే అల్లూరు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి అలాగే మెరైన్ టీం మొత్తం కూడా వాళ్ళు మిగిలినటువంటి ఇద్దరు కోసం కూడా గాలింపు చర్యలు గడ్డి ఎత్తగాళ్ల ద్వారా కూడా గాలింపు చర్యలు చేపట్టి వాళ్ళందరి కోసం కూడా. మరోవైపు అల్లూరు రెవెన్యూ అధికారులు అలాగే కావలి రెవెన్యూ డివిజన్కి సంబంధించినటువంటి సమాచారంతో అక్కడ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతో కొందరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అయితే ఆ తీరం మొత్తం కూడా ఒక విషాదం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. గీతిక రైట్ నరసింహులు, థ్యాంక్ యూ.